ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జైంట్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ లో అభిషేక్ శర్మ, దిగ్విజయ్ షాథీ మధ్య జరిగిన మాటల తూటాలు ప్రధాన అంశంగా మారాయి. ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ 206 పరుగుల లక్ష్యాన్ని 18.2 ఓవర్లలోనే ఛేదించి 6 వికెట్ల తేడాతో గెలిచింది. అభిషేక్ శర్మ 20 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టి 59 పరుగులు చేయడం జట్టుకి శుభారంభాన్ని ఇచ్చింది. అయితే అభిషేక్ శర్మను అవుట్ చేసిన దిగ్విజయ్ షాథీ అతనిపై నోట్బుక్ సెలబ్రేషన్ చేశారు. ఇది అభిషేక్ ను కొంత అసహనానికి గురి చేసింది. పిచ్ విడిచే ముందు ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. అప్పటి నుంచి హ్యాండ్ షేక్ సమయంలో కూడా వాగ్వాదం కొనసాగింది. చివరికి ఇద్దరిని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా మరియు ఎల్ఎస్డి యజమాని సంజీవ్ గోయంకి పిలిచి మాట్లాడాల్సి వచ్చింది. అభిషేక్ శర్మను అవుట్ చేసిన దిగ్విజయ్ షాథీ తన వికెట్ తీసిన వెంటనే చేసిన నోట్బుక్ సెలబ్రేషన్ తో వివాదంలోని వచ్చారు. ఈ ఘటనపై అంపైర్లు మరియు మ్యాచ్ రిఫరీ జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అభిషేక్ శర్మకు మ్యాచ్ ఫీజు జరిమానాగా విధించబడింది. దిగ్విజయ్ షాథీ 5 డీమెరిట్ పాయింట్స్ వచ్చి తద్వారా ఒక మ్యాచ్ కు సస్పెండ్ అయ్యారు. అయితే మ్యాచ్ తర్వాత ఇద్దరు పరస్పరంగా మాట్లాడుకుని విషయాన్ని సద్దుమణిగించుకున్నారని స్వయంగా వెల్లడించారు.